గుడ్లు అనగానే ఫ్రెంచ్ టోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్ గివే గుర్తొస్తాయి కదా. లాస్ట్ ఇయర్ ఈ టర్కిష్ ఎగ్స్ నేర్చుకున్నాను అనమాట. నాకు ఇది అప్పటి నుంచి చాలా పసంద్ అయిపోయింది. ఇది జర్ర మల్టిపుల్ స్టెప్స్ అయితే గానీ ఫట్ఫటా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోనే అయిపోతుంది అనమాట. ఇది ముందుగా ఒక కటోరీ తీసుకొని గ్రీక్ యోగట్ లేదంటే మనం పెరిగేసేసుకోవచ్చు. ఇలా ఎల్లిపాయ, కొత్తిమీర, పెప్పర్, సాల్ట్ వేసే ఉండ్రి. దాన్ని ఫస్ట్ లేయర్ లెక్క కింద వర్చేసుకోండి. దాని మీద చిల్లీ ఆయిల్ వేసుకోవాలన్నమాట. చిల్లీ ఆయిల్ ఎట్లా చేయాలి అంటే పాన్ తీసుకొని బటర్ వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసేసి మంచిగా వేయించుకోవాలి. పరుచుకున్న పెరుగు మీద ఇది వేసేసుకుందాం. మంచిగా చిల్లీ ఆయిల్ చేసుకున్న పాన్ లోనే 2 గుడ్లు వేసేసుకోండి. యాక్చువల్ టర్కిష్ ఎగ్స్ ఎట్లా అంటే ఎగ్ పౌచ్ చేస్తారనమాట. నీళ్లు బాగా ఉబ్లాంచుకొని అల్ల గుడ్డేసేస్తారు యాజ్ ఇట్ ఈస్. కొంతమంది హాఫ్ బాయిల్ కూడా వేస్తారు. నేను సొనా తినలేను, అందుకే నేను ఇట్లా మొత్తం పకాంచుకున్నా. మీరు సొనా తినగలుగుతారు అని అంటే మీరు అట్లనే వేసుకోండి. ఇక వేసుకున్న ఆ గుడ్లని ఇక థర్డ్ లేయర్ లెక్క వేసేసుకోవాలి. మంచిగా సోర్ బ్రెడ్ లేదంటే మంచిగా కాల్చుకున్న బ్రెడ్ తో తినేయచ్చు. ఇక బ్రెడ్ ముక్కని తీసుకొని 3 లేయర్లు మంచి కలిసేటట్టు కలుపుకొని తినాలి. టేస్ట్ అయితే బొంబాడు ఉంటది. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.